అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. దసరా దివాళీ కంబైన్డ్ గా మీ అందరితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మన ఎమ్మెల్యే గారు అవునవును, సో మన ఠాకూర్ గారు, మన ఎమ్మెల్యే గారు, అండ్ తర్వాత ఎన్టీపీసీ వారు, తర్వాత మన సింగరేణి యాజమాన్యం, తర్వాత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వారు, వీళ్ళందరి సౌజన్యంతో సో మన ఫన్ స్టార్ శివారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విత్ వండర్ఫుల్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్, సింగర్స్, యాంకర్ అండ్ వాట్ నాట్ ఎవ్రీబడి. సో వాళ్ళ ఠాకూర్ గారు కూడా విచ్చేశారు. వారికి స్వాగతం. ఫోటో నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు ఎవరు తీసుకోలేరు అనుకుంటా. ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ ఆన్ స్టేజ్, ఇలా దీపావళి పండగ ఈ స్టేజ్ మీద ఇంతమంది పెద్దల సమక్షంలో ఇలా ఇంత కలర్ఫుల్ గా జరుగుతుండడం చాలా 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 హ్యాపీ అండ్ అలాగే అరుదు కూడా అని చెప్పాలి. సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ దిస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా 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 థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ నమస్కారం. హలో రామగుండం. గోదావరి ఖని రామగుండం అంటే ఒక చరిత్ర. ఇక్కడ కొన్ని వేలాది మంది అన్నలు తమ్ముళ్ళు చాలా కష్టపడుతుంటారు. నిజంగా మెచ్చుకోవాలి. అది వర్షాకాలం కాదు, చలికాలం కాదు, ఎండాకాలం కాదు, నిరంతరం 365 days 24/7 చాలా కష్టపడుతుంటారు. అండ్ అలాగే ఇక మా ఇండస్ట్రీలో ఒక బాబు ఉన్నారు, ఆయనే బాలయ్య బాబు. మరి రామగుండంలో ఉన్నారు మా శ్రీధర్ బాబు. అండ్ వారు ఎంత కష్టపడతారంటే నిజంగా డైలీ చూస్తుంటా. అండ్ అలాగే తమ్ముడు మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ ఒకే జెండా భుజం మీద పెట్టుకొని
we have Sagar also on stage today. Welcome, sir. And over to you. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి వచ్చిన ముందుగా నా అన్న ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధరన్న గారికి అండ్ అట్లూరి లక్ష్మణ్ గారికి అండ్ మా భాయ్ రాజన్న గారికి అండ్ వడ్డేపల్లి రామచంద్ర గారికి జనక్ ప్రసాద్ గారికి వేణు గారికి కార్మిక నాయకులకి పాత్రికేయ మిత్రులకి నా తోటి ఆర్టిస్టులకి మీ అందరికీ అసలు నేను ఫస్ట్ అంటే ఏదో 2001-2లో చూసాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, థ్యాంక్ యూ, నమస్కారాలు. చాలా వేదికలపైన నేను మాట్లాడాను. ఉండేది స్పోర్ట్స్ బార్, చిన్న పిల్లోడిని అక్కడే నేను జిమ్ చేసేవాడిని. నాకు తెలిసి ఐ థింక్ మొండయ్య గారు ఉండేవారు, నిజమేనా? నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడే రన్నింగ్ చేశాను, అక్కడే లాంగ్ జంప్, హై జంప్ చేశాము. ఈ స్టేడియంలో కూర్చొని ఇదే వేదికను చూశాను. 2000లో మన ఇదే శివారెడ్డి గారు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే వచ్చి అక్కడ కూర్చొని చూస్తాను. ఈ జర్నీ నేను ఎప్పటికీ ఎందుకు గుర్తొస్తుందంటే, నేను ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యాను, నన్ను కూడా ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతారని ఇక్కడికి వచ్చాను జెన్యున్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఎప్పుడు మనం ఉన్న ఊర్లో నుంచే మొదలవుతుంది, ఎక్కడో కాదు. కళ్ళకి అంటాం, అరే మనోడు పలానోడు చేస్తున్నాడు, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదని. అలా ట్రై చేసి వచ్చిన వాడిని నేను. అండ్ దీని గురించి మాట్లాడాలంటే, నేను ఒక కార్మికుడి కొడుకుని. అండ్ ముఖ్యంగా అంటే నాకు ఎప్పుడు నేను ఎంత దూరం వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, నాకు సింగరేణి అనేది నా బ్లడ్లో ఉంటుంది. ఎందుకంటే రోజు ఫాదర్ని అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి పైకొచ్చి ఇంటికి వచ్చి భోజనం చేసేంత వరకు అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే స్కూల్లో చాలాసార్లు ఎవడైనా మధ్యలో క్లాస్ నుంచి వెళ్ళిపోతే అర్థం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఏదో మైన్ యాక్సిడెంట్లో చనిపోవడం అర్థం. అందుకే స్కూల్లో ఉన్నప్పుడు ఎవరైనా సడన్గా ఏదైనా కారణం చేత ఒక స్టూడెంట్ బయటకు వచ్చారంటే ఏదో అయిందా. ఈ మధ్య కాలంలో లేకపోవచ్చాము, కానీ ఒకప్పుడు మైన్ యాక్సిడెంట్ చాలా ఎక్కువ జరిగేది. సో ఆ టైంలో తెలియకుండానే మనకు ఒక అటెన్షన్, మన ఫాదర్ మైండ్లో వెళ్తున్నారంటే తిరిగి రావాలని, సేఫ్గా రావాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే వాళ్ళం. అందుకే నాకు సింగరేణి కార్మికులు అంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే ప్రపంచానికి వెలుగునివ్వడానికి ఒక సోల్జర్ లాగా రోజు చావు అంచులకు వెళ్ళి పైకి వస్తూ ఉంటారు. ఇది నేను బయటకు వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఓహో అంటే బయట ప్రపంచం వేరేలా ఉంది, మన సింగరేణి ప్రపంచం ఇలా ఉంది. అసలు ఎంత టఫెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తాం, మన ఫ్యామిలీ, మన ఫాదర్ ఎంత కష్టపడి పైకి వస్తారు. ఇవన్నీ చూసి తెలియని అంటే ఒక అలాంటి భావోద్వేగానికి లోనవుతుంది సింగరేణి అంటే. ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేస్తున్న సింగరేణి యజమానికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అరుంధతి డైలాగ్ చెప్పి పాట ఇవ్వడానికి నీకు అవసరమా? అరుంధతి డైలాగ్ చెప్పిన తర్వాత
కాస్త రెస్ట్ ఇవ్వాలి కొన్ని. ఆమెమో అన్నీ కొంచెం కొంచెం జలక్రీ మరి మబ్బే 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 మజాకే Show.